హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. సో ఈరోజు నుంచి ఫుల్ డే స్కూల్స్, బాక్స్లు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ హడావిడి అనమాట మార్నింగ్. సో నేను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసిన అండ్ కొత్తిమీర అండ్ టమాటో పచ్చడి అయితే చేయబోతున్నా ఇడ్లీ కోసం అండ్ బాక్స్ కోసం కూడా. సో ఇది వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ, ఇక్కడ వచ్చేసి చింతపండు పెట్టుకున్న అండ్ పల్లీలు, ఇవన్నీ కూడా మనం వేసి టమాటో పచ్చడి అయితే చేయబోతున్నా అనమాట. సో ఫైనల్గా వంట అయితే అయిపోతుంది. మీరందరూ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి ఏమేమి స్పెషల్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ రోహిత్, బాయ్. షూ వేసుకోండి, బాక్స్ రేవన్. బాయ్ బాయ్ చెప్పన్నకి. రేవంత్ కోసం అని చెప్పేసి వేడి పెట్టిన, రేవంత్కి స్నానం చేయించాలి. ఇంకా గీజర్ అయితే ఫిట్ చేయించలేదన్నమాట. ఇది అందుకే వేడి అయితే పెట్టిన, రేవంత్కి స్నానం చేయించాలి. సో ఇప్పుడు నేనైతే మందార పువ్వులు చెట్టు గుడ్డి కట్టుకొచ్చిన, అవైతే ఇప్పుడు ఆయిల్ చేసుకుంటాను. సో కొంచెం ఇది హాఫ్ లీటర్ 300 ml కదా, ఇంకొక 100 ml ఆయిల్ తీసుకుంటాం. ఒక 100 ml ఆయిల్ తీసుకొని ఆ ఫ్లవర్స్, కరివేపాకు, మెంతులు వేసి కాగబెట్టుకుంటాం. కొంచెం ఉండాలి, ఎందుకంటే మా సార్ పెట్టుకుంటారు, ఇది పెట్టుకోలేదాను. సో ఇప్పుడు ఇందులోనే పువ్వులు, ఒక 2 రెమ్మల కరివేపాకు తెచ్చిన, కింద చెట్టు అనమాట, ఒక 2 రెమ్మల కరివేపాకు, నెక్స్ట్ కొంచెం మెంతులు వేసేసి కాగబెట్టుకుంటాం. అన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే కాగబెట్టుకోవాలి అనమాట. ఫుల్గా పెట్టేసి ఇవన్నీ మాడిపోయి నల్లగా అయిపోతున్నాయి. లో ఫ్లేమ్ అంటే మెల్లిగా మందార పూలలో ఉన్న రసం అంతా ఆయిల్లోకి దిగాలన్నమాట. ఓకే,
మొత్తం టోటల్ లో ఫ్లేమ్ పెట్టేసిన. ఇప్పుడు నేను ఆయిల్ మళ్ళీ అయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? చూస్తానండి. ఏమైంది రేవాన్? ఏమైంది? టీవీ పెట్టాలంట. చూడండి రేవంత్ అల్లరి ఎట్లా చేస్తుండో. టీవీ పెట్టమని దాని ముందు పోయి కూర్చొని అక్కడ ఆ రూమ్లో ఉండే పెద్ద బెడ్రూమ్లో నుంచి చైర్ మీద కూర్చొని జరుగుతూ ముందుకు వచ్చిండు. టీవీ పెట్టాలట, అల్లరి అల్లరి చేస్తుండు చూడండి. ఏంటి రేవాన్? టీవీయా? టీవీ లేదు, లేదు టీవీ లేదు. రేవాన్ టీవీయా? నో టీవీ, నో. ఎట్లా పెట్టిండు ముఖం. టీవీ పెట్టాలా? టీవీయా? అయ్యా అయ్యా, నేను పెట్టాను ఇప్పుడు పెట్టా. టీవీ ఇప్పుడు పెట్టాను నేను. టీవీ లేదు, టీవీ చూడొద్దు, ఓకేనా? చూడొద్దు టీవీ, ఓకే? ఎట్లా పెట్టి ముఖం చూడొద్దు. ఏంది రేవాన్? వస్తుంది, ఆగొచ్చు కదా. వస్తుంది. అరే అది బంద్ అయింది ఎందుకు? టీవీ పెట్టినా, హావిష్ వీడియో పెట్టినా, అది ఎందుకో ఆఫ్ అయింది. మరి ఎట్లా ఆఫ్ అయిందో ఏమో, మళ్ళీ ఏడుస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 4 అవుతుంది. రోహిత్ స్కూల్ నుంచి 3:30కి వచ్చిండు కదా. సో స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇంట్లో స్నాక్స్ ఏం లేవు, ఇంకా అందుకే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి దోశ అయితే వేసేసిన. ఇంకా ఇద్దరు తింటుండ్రు ఈవినింగ్ స్నాక్స్, ఇడ్లీ పిండి దోశ అండ్ టమాటో చట్నీ. సూపర్ అనమాట. సో ఇప్పుడు రోహిత్ ఫాస్ట్గా హోంవర్క్స్ అయితే చేసుకొని స్నాక్స్ తినేసి దోశ తినేసి హోంవర్క్స్ అయితే చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ హోంవర్క్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. 4:35 వరకు 4:30 వరకు హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. రేవంత్ కూడా తింటుండు, వాళ్ళ అన్న తింటుండని రేవంత్ తింటుండు. చూడండి, తింటున్నావా రేవంత్? బాగుందా? నవ్వుతుండు. బాగుందా? ఓకే, రేవంత్ అయితే దోశ తింటుండు. టీ తాగారా? టీ అయితే పెట్టుకోవాలి. వీళ్ళకి టిఫిన్ తినిపించిన తర్వాత, దోశ తినిపించిన తర్వాత నేనైతే టీ పెట్టుకుంటా. సో టీ పెట్టుకొని నెక్స్ట్ ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓనమ్మా దోశ తింటున్నావా? గుడ్ ఈవినింగ్ చెప్పందరికి. హాయ్, గుడ్ ఈవినింగ్. నేను దోశ తింటున్నా, ఇడ్లీ పిండి దోశ తింటున్నా నేను. నేమ్ తెలుగు పీపుల్ పైన రాసుకున్నారు. క్లాస్ ఎంత కరెక్ట్ అంట. ఎంత కరెక్ట్ అంట. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనైతే మార్నింగ్ మందార పువ్వులు కరివేపాకు వేసి అవైల్ చేశాను కదా. ఇగో ఇట్లా అయ్యింది, కొంచెం బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడైతే నేను ఇది అప్లై చేసుకోబోతున్నా హెయిర్కి. ఇది కొంచెం బాగా పనిచేస్తుంది నాకైతే, ఎందుకంటే హెయిర్ ఫాల్ అది బాగా అయిపోయింది. 2 months నుంచి కొంచెం పట్టించుకోలేదు, హాలిడేస్లో అట్లా పట్టించుకోలేదు అనమాట. ఇంకా ఇప్పుడైతే మంచిగా మొత్తం ఇట్లా అప్లై చేసేస్తున్నా. మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు, ఆకులు అయితే వేయలేదు నేను, వేస్తే బాగుంటుంది. చాలామంది అడుగుతారు నన్ను కలర్ వేసుకుంటారు అని. కలర్ అయితే వేయను నేను. ఇంతకుముందు బ్లాగ్లో కూడా చెప్పినట్టున్నా కదా,
కలర్ వెయ్యలేదు, ఎందుకంటే నాకు ఐ ఆపరేషన్ అయింది. సో కెమికల్ అట్లాంటి ఏది వాడద్దని చెప్పారన్నమాట. నార్మల్గా చాలామంది ఇవి చేయించుకుంటారు కదా ఫేషియల్స్, కెమికల్ క్రీమ్స్, అట్లా ఏం వాడద్దు అని చెప్పారన్నమాట అప్పుడే, ఆపరేషన్ అప్పుడే. సో నేనైతే అవన్నీ ఏమి చేయించాను కాబట్టి కలర్ కిలర్ అట్లా ఏముండదు. కావాలంటే ఇక్కడ కొంచెం కొంచెం వైట్ హెయిర్ కూడా ఉంటే మీరు చూడొచ్చు. ఏమైతే వాడడం లేదు. సో ఇగో ఇట్లా మంచిగా ఇట్లా పైన తీసి ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇష్టం ఉంటే రేపు మార్నింగ్ తలస్నానం చేసేయచ్చు, లేదు మీరు ఉండగలుగుతారు ఈ వేడికి. ఇక్కడ కరీంనగర్లో అయితే ఈ వేడికి అసలు ఉండలేము, ఆయిల్తో ఇంకా వేడి ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేసేస్తాను ఎప్పుడైనా, ఎందుకంటే ఈ వేడికి అసలు ఉండలేను. నార్మల్గా వేడిగే నాకు అసలు తట్టుకోలేను, ఇక మళ్ళీ ఆయిల్తో అంటే చాలా కష్టం. సో ఇట్లా బాగా అప్లై చేసేసుకున్నాము. ఇట్లా పాయం తీసి అప్లై చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ఏళ్ళకి తీసుకోవాలి. ఆయిల్ ఏళ్ళకి తీసుకొని మంచిగా ఇట్లా మత్తన చేయాలి, ఇట్లా మసాజ్ చేయాలి, మూడ్స్కి పట్టించాలన్నమాట. ఇట్లా బాగా హెయిర్ ఫాల్ అయింది ఈ 2 months నుంచి, సరిగ్గా పట్టించుకోలేదు. కానీ అప్పుడు నేను మంచిగా రెగ్యులర్గా పట్టించుకొని గంజి వాటర్, ఆయిల్స్, మందారాకుల వాటర్, అవి నేను చాలాసార్లు చూపించాను కదా. మందారాకుల వాటర్ ఇవన్నీ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా బాగా గ్రోత్ వచ్చింది, మంచి కలర్ వచ్చింది, బాగా అనిపించింది. ఇక హాలిడేస్ ముందు బాబు ఎగ్జామ్స్ అని కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకా హాలిడేస్కి వెళ్ళడం, అక్కడిక్కడ వాటర్ చాలా చేంజ్ అయినాయి కదా. దాదాపుగా 5-6 places తిరిగినాం కాబట్టి వాటర్ ఇక అన్నిటికీ హెయిర్ అయితే బాగా అంటే బాగా ఊడిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కేర్ తీసుకుందాం అనేది స్టార్ట్ చేసిన, చూద్దాం. సో ఈ మందారపు హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా పడుతుందని అనుకుంటున్నాను, చెప్పలేము, ఒక్కొక్కరికి పడకపోవచ్చు. సో ఇది ఇట్లా బాగా మర్దన చేసేసుకొని మంచిగా జడేసుకుంటే అయిపోతుంది. గట్టిగా టైట్గా చేసేయాలన్నమాట, బాగా టైట్గా, లూజ్ వదిలిపెట్టద్దు, బాగా మంచిగా టైట్గా ఇట్లా బాగా టైట్గా చేసి మూడంగా జడంగా వేసేసుకోవాలి. మార్నింగ్ తలస్నానం చేయొచ్చు, లేదు మీరు ఉండగలుగుతారంటే 1 day ఉంటే సరిపోతుంది. ఈరోజైతే బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం పనులు ఉంది. బ్లాగ్ అయితే సరిగ్గా తీయలేదు ఈరోజు, తీసిన వరకైతే మొత్తం పెట్టేస్తున్నా. ఓకేనా? ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.